బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వైష్ణవి అకాడమీ గ్రౌండ్ లో అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు నిర్వహించారు. దీనిలో భాగంగానే మాజీ గట్కేసర్ జెడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో చెర్ల ఆంజనేయులు జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అంతేకాకుండా గ్రౌండ్ లో కబడ్డీ ఆటకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు గాను భూమి పూజ నిర్వహించారు. పోస్టర్ ఆవిష్కరణలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాటపల్లి రామచంద్రారెడ్డి, కొత్త చక్రపాణి గౌడ్, మీసాల కృష్ణ, బోడగల్ల సదానంద్, గ్రామీణ బ్యాంకు డైరెక్టర్ రమేష్, చెల్లా విప్లవ్ రెడ్డి, యూత్ విభాగం నాయకులు చెర్ల శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా ఎంతో గౌరవంగా ఈ క్రీడలు నిర్వర్తించి ఇక్కడ వస్తున్నటువంటి క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మరి 4 రోజులు క్రీడాకారులు వచ్చి బోడుపల్ ప్రాంతంలో ఉంటారు. సుమారు 1000 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారు. కాబట్టి వారందరికీ చక్కటి వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ మరి ఆహారాలను కూడా మంచి భోజన వసతి కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు అందించి 30వ తారీఖు నుంచి 2వ తారీఖు జరుగుతున్నటువంటి ఈ కబడ్డీ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ను విజయవంతం చేయవలసిందిగా బోడుప్పల్ పట్టణ పుర ప్రముఖులను అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. మరి అన్ని పార్టీల నాయకులకు, మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని యువజన సంఘాల నాయకులకు, అందరి క్రీడాకారులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మా ఇదే ఆహ్వానంగా ప్రజలందరూ అదేవిధంగా యువకులు అందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి పోటీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా మరి ఇక్కడ గ్రౌండ్లో కూడా మంచి ఏర్పాట్లను మరి వారికి కావాల్సినటువంటి ఆ క్రీడకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇక్కడ మేము చేస్తూ ఉన్నాం. ఈ రోజుంటే పనులు కూడా స్టార్ట్ అయినాయి. మరి ఖచ్చితంగా 3 రోజులు కంటిన్యూ వర్క్స్ అంతా నడుస్తాయి. మరి గ్యాలరీ మంచి చక్కటి గ్యాలరీ వచ్చిన ప్రజలు క్రీడను చూడడానికి వచ్చిన ప్రజలు ఎలాంటి సౌకర్యాలు కాకుండా అది ఏర్పాటు చేయడం, అదేవిధంగా కోవిడ్ దినదినానికి ఎక్కువ అవుతున్న సందర్భంగా ఇక్కడ ప్రతి క్రీడాకారులు ఇక్కడ వచ్చిన ప్రతి ప్రజలందరూ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. గ్రౌండ్ అంతా శానిటైజేషన్ చేయడం కానీ, ప్రతి వచ్చే క్రీడాకారుడిని మనందరికీ స్కాన్ చేయడం కానీ, వారికి కోవిడ్ మరి మాస్కులు ఇవ్వడం కానీ, అదేవిధంగా వారు శానిటైజ్ చేయడం కానీ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నాం. ఎక్కడైతే క్రీడాకారులకు వసతి ఏర్పాటు చేస్తున్నామో ఆ ప్రాంతాలంతా కూడా ఈరోజు 4 ఉమెన్స్ టీంలు, 34 మెన్ టీంలు ఈ కార్యక్రమం పాల్గొంటాయి. ఈ కార్యక్రమాలంతా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజేషన్లో కార్యక్రమం నడుస్తూ ఉంది. మరి మనమందరం కూడా ఎంతో గౌరవంగా ఈ క్రీడలు నిర్వర్తించి ఇక్కడ వస్తున్నటువంటి క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మరి 4 రోజులు క్రీడాకారులు వచ్చి బోడుపల్ ప్రాంతంలో ఉంటారు. సుమారు 1000 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారు. కాబట్టి వారందరికీ చక్కటి వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ మరి ఆహారాలను కూడా మంచి భోజన వసతి కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి